నా పేరు శ్రీనివాస్, మాది కోదాడ. మీరు నిజదైవాన్ని గుర్తించడమే మానవ జీవిత లక్ష్యం అన్నారు. మరి సైన్సు దేవుడే లేడని అంటుంది. దానికి మీరు సమాధానం చెప్పాలని కోరుచున్నాను. అస్సలాము అలైకుం. సోదరుడు శ్రీనివాస్ గారు ప్రశ్నించారు, మీరు ప్రతి మనిషి మానవ జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి అని చెప్పారు, కానీ మరి సైన్స్ అసలు దేవుడే లేడు అని అంటుంది కదా అని అడిగారు. సర్వసామాన్యంగా కొంతమంది స్టూడెంట్స్లో, విద్యార్థులలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే సైన్స్ దేవుణ్ణి నమ్మదండి అని చెబుతూ ఉంటారు. సోదరులారా, సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడు అని ఖచ్చితంగా ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు. సైన్స్ అనే పదము సైన్షియా అనే లాటిన్ పదము నుండి వెలువడింది. దీని అర్థము పరిజ్ఞానము, అంటే పరిసరాల పరిశోధననే సైన్స్ అని అంటారు. సోదర మహాశయులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సూరే ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 18లో షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహువా, తాను తప్ప మరొక దైవం లేడు అనే విషయానికి స్వతహాగా అల్లాహియే సాక్ష్యం ఇచ్చాడు. దైవం ఉన్నాడు అనే విషయానికి స్వతహాగా దైవమే ఖురాన్లో దీనికి జవాబిచ్చాడు. అయితే మరి సైన్స్ దేవుణ్ణి నమ్మదండి అని చెప్పే విషయం ఏదైతే ఉందో అది కేవలము కొన్ని ప్రగల్భాలు తప్ప అది వాస్తవం కాదు. ఉదాహరణకి చెప్పాలంటే 1597లో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి భూమి గుండ్రంగా ఉంది అని అన్వేషించి తెలియజేశాడు. అంతకంటే ముందు భూమి బల్లపరుపుగా ఉంది అనే విషయాన్ని నమ్మేవారు. అయితే ఈ సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి భూమి గుండ్రంగా ఉంది పరిశోధన చేసి చెప్పాడు, కానీ లేదండి బల్లపరుపుగా ఉన్నటువంటి భూమిని శాస్త్రజ్ఞులు అందరూ కలిసి శ్రమించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుండ్రంగా తిప్పారని అని ఎవరు కూడా చెప్పరు. ఇది 1400 సంవత్సరాల క్రితము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిరక్షరాసుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ ఖురాన్లో తెలియచేయడం జరిగింది. అంటే 18వ శతాబ్దంలో చెప్పినటువంటి విషయం ఖురాన్లో 7వ శతాబ్దంలోనే సృష్టికర్త అయినటువంటి దైవం ఈ విషయాన్ని తెలియజేశాడు. ఖురాన్లోని సూరే నాజియాత్ సూర నంబర్ 79 ఆయత నంబర్ 30లో వల్ అరద బాద దాలిక దహాహా, దహాహ అంటే నిప్పుకోడి, ఆస్ట్రిచ్ ఎగ్ అంటారు. ఈ భూమి నిప్పుకోడి గుడ్డు మాదిరిగా ఉందని ఖురాన్ నేటికి 1400 సంవత్సరాల క్రితమే తెలియజేసింది. మరి ఎలాంటి అక్షర జ్ఞానం లేనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మరి దైవం ఈ గ్రంథంలో దేవుడు ఉన్నాడని స్వతహాగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి నిస్సందేహంగా దైవం ఉన్నాడు అనే విషయాన్ని మనం విశ్వసించవచ్చు. మరొక విషయం ఏమిటంటే మరి దేవుడు లేడు అని లేదా దేవుని నమ్మదండి సైన్స్ అని చెప్పేటటువంటి ఏదైతే విషయం ఉందో ఇది సరైనటువంటి సైన్స్ పరిజ్ఞానం లేని వారే ఈ విషయం చెప్తుంటారు. ఎందుకంటే సైన్స్లో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సిద్ధాంతం ప్రకారంగా ఏదైనా కార్యం జరగాలంటే దాని వెనక సరైనటువంటి రీజన్ ఉండాలి, కారణం ఉండాలి. ఉదాహరణకి ఆన్లో ఉన్న టీవీపై దోమ వాలి టీవీ టేబుల్ పై నుండి క్రింద పడి బ్లాస్ట్ అయి నిప్పురవ్వలు చెలరేగి అవి మొత్తం ధ్వంసమైపోయిందంటే ఇది వాస్తవమైన విషయం కాదు. ఆన్లో ఉన్న టీవీ క్రింద పడడం ఇది వాస్తవమే ఏదో కారణం చేత, కానీ ఆన్లో ఉన్న టీవీపై దోమ వాలి టీవీ టేబుల్ పై నుండి క్రింద పడి మంటలు వచ్చేసి మొత్తం దగ్ధమైపోయిందంటే ఇది అవాస్తవం. అంటే దీనికి ఏదో ఒక కారణం ఉండాలి. అలాగే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా ఏ కార్యం జరగాలన్నా దాని వెనుక ఒక రీజన్ అనేది ఉండాలి. మరి ఈ విశ్వం మొత్తం కూడా మనం చూస్తున్నాం, ఇది చైతన్య రహితంగా లేదు, ఇందులో చైతన్యం ఉంది. చైతన్యంతో ఉన్నటువంటి సజీవ నిర్జీవాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వాన్ని మరి తయారు చేసిన వాడు లేకుండా, నియామకుడు లేకుండా నియామాలు ఎలా వచ్చాయి అనేటటువంటి ప్రశ్న మనకు ఒకటి ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా మహాశయులారా, మరి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే నేటికి 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం అంతా కూడా ఒక ముద్దలాగా, ఒక ముడి పదార్థంలాగా పొగ రూపంలో ఉండేది. అందులో కోటాను కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత సంభవించి అది ముక్క చెక్కలై వెదజల్లబడి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉనికిలోకి వచ్చాయని నేటికి 200 సంవత్సరాల క్రితం లెమాయిటర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేశాడు. కానీ సృష్టికర్త అనేటువంటి దైవము 7వ శతాబ్దంలోనే నిరక్షరాసుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఖురాన్లో సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత నంబర్ 30లో అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వలర్, తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా, భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవని వాటిని మేము వేరు చేసామని.
కాబట్టి మహాశయులారా, మరి సృష్టికర్త అయినటువంటి దైవము 7వ శతాబ్దంలోనే నిరక్షరాసుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశాడు. ఈరోజు సైన్స్ అనేక పరికరాల ద్వారా పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుక్కుంటుంది. అయితే ఇక్కడ సైన్స్ చెప్పిన విషయం ఏంటంటే, నేటికి 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థము అది పేలుడు సంభవించి ముక్క చెక్కలైపోయి మొత్తం కూడా వెదజల్లబడి ఈ అందమైనటువంటి ఈ యొక్క సృష్టి ఏర్పడింది అని చెప్తున్నారు. మరి ఇది కాస్త మనం వివేకంతో ఆలోచించినట్లయితే సోదరులారా, మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో 5 రకాల కలర్లు కలిపి లేదా 7 రకాల కలర్లు కలిపి దాన్ని ఊపేసి గోడకేసి కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ గోడ పాడవుతుంది, కానీ ఒక అద్భుతమైనటువంటి డిజైన్ ఏర్పడదు. మరి ఈ విశ్వము ఒక ముడి పదార్థంగా ఉన్నటువంటి ఆ యొక్క పదార్థం పేలుడు సంభవించి మరి ఇంత అందమైనటువంటి భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ప్రతిదీ కూడా ఇంత బ్రహ్మాండంగా అది ఏర్పడిందంటే నిస్సందేహంగా దీని వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదే విధంగా ఈ అండపిండ బ్రహ్మాండమైనటువంటి సృష్టిని కూడా మరి సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రాలేదు, నియామకుడు లేకుండా నియమాలు రాలేవు అనే విషయం మనకు అర్థమవుతుంది. చివరిగా శాస్త్రవేత్తల పితామహుడిగా పరిగణించబడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన విషయం ఏంటంటే, దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఈ పూర్తి విశ్వాన్ని నడిపించే ఒక సృష్టికర్త, ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది అనేటటువంటి విషయాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఆ శక్తిని అరబీ పరిభాషలో అల్లాహ్ అని అంటారు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.